దానికి నోట్స్ రాసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 పద్ధతుల్లో మొట్టమొదటిది బుల్లిష్ యాంగిల్ ఫిల్, బుల్లిష్ హ్యామర్, 4 బేరిష్ హ్యామర్, 5 పొసెసివ్, 6 మార్నింగ్, 7 ఈవినింగ్. ఈ 7 పద్ధతులను మనం తెలుసుకుంటాం. ఒక్కొక్క దానికి కొంచెం కొంచెం వెంట్రుక వాసి తేడానే ఉంటది, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ముందుగా మనం మొట్టమొదటిది బుల్లిష్ యాంగిల్ ఫిల్ ని చూద్దాం. ఇందులో బుల్లిష్ అనే పదం కొత్తగా ఉంది. బుల్లిష్ అంటే మార్కెట్ పెరగడాన్ని బుల్లిష్ అంటాం. అలా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అనేది అది ఒక కాయిన్ కానీ అన్ని కాయిన్లు కానీ బీటీసీ కానీ ఏది పెరిగినా బుల్ రన్ లో ఉంది లేదా బుల్లిష్ మార్కెట్ లో ఉంది అని పిలుస్తాం. కాబట్టి ఇక్కడ బుల్లిష్ యాంగిల్ ఫిల్ అంటే ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక కాయిన్ క్రమంగా వాల్యూ తగ్గుతూ వచ్చినప్పుడు, ఏదైనా ఒక కాయిన్ లో బాగా తగ్గుతూ అనుకోకుండా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఆ కాయిన్ యొక్క ప్రయాణ వేగం అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఏదైనా ఒక కాయిన్ లో మార్కెట్ యొక్క ప్రైస్ లో వ్యత్యాసం వచ్చి, అంటే కంటిన్యూగా పెరగదు. ఒకరు $1 దగ్గర నుంచి మొదలైన కాయిన్ 100, 200, 300, 500, 1000, 2000 అట్లా పెరుగుతూ ఎప్పటికీ వెళ్ళదు. ఎక్కడ ఒక $15 దగ్గరికి వెళ్ళాక కొంచెం తగ్గాలి, తర్వాత మళ్ళా పెరుగుతుందేమో కానీ కంటిన్యూగా ఏది కూడా పెరగదు. కాబట్టి మనకు ఏదైనా ఒక కాయిన్ లో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఆ కాయిన్ యొక్క ప్రయాణ వేగంలో మార్పు సంభవించి పెరుగుదల ఎంతగా పెరిగి తగ్గడం మొదలైంది. ఇక్కడ కూడా తగ్గి అలిసిపోయి అక్కడ ఆగిపోతుంది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెడ్ క్యాండిల్ కు సమాంతరమైనటువంటి గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్లయితే, సమాంతరమైనటువంటి గ్రీన్ క్యాండిల్ ఏర్పడి ఆ కాయిన్ మరలా పెరగడం మొదలవుతుంది. ఇలా పెరిగేటప్పుడు కొంత దూరం పెరిగాక మరలా కొద్దిమంది సెల్ చేసుకోవడం జరుగుతుంది. అలా అప్ డౌన్ తోటి మరలా చిన్నగా పైకి రావడం జరుగుతుంది. ఇలా పెరుగుతూ. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రెడ్ క్యాండిల్ కు సమాంతరమైనటువంటి గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు, సమాంతరమైనటువంటి గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు ఉంది కదా, దీన్ని ఏమంటారంటే బుల్లిష్ యాంగిల్ ఫిల్ అంటారు. బుల్లిష్ అంటే మార్కెట్ పెరగడము, యాంగిల్ ఫిల్ అంటే రెడ్ క్యాండిల్ కనిపించకుండా గ్రీన్ క్యాండిల్ అనేది అడ్డు రావడం జరుగుతుంది. రెడ్ క్యాండిల్ కనిపించకుండా గ్రీన్ క్యాండిల్ అనేది అడ్డు రావడం జరుగుతుంది. ఇలాంటి సన్నివేశం జరిగినప్పుడు, రెడ్ క్యాండిల్ కనిపించకుండా గ్రీన్ క్యాండిల్ అడ్డు వచ్చినప్పుడు మార్కెట్ అనేది అక్కడ నుంచి క్రమంగా పెరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సమాంతరమైనటువంటి గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు, ఈ పదం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి.
కాయిన్ పెరగడం మొదలవుతుంది. మరి ఇలా సమాంతరమైన గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు కాయిన్ పెరుగుతుంది. అలాగే రెడ్ క్యాండిల్ కనిపించకుండా ఈ గ్రీన్ క్యాండిల్ అనేది అడ్డు రావడం జరుగుతుంది. కాబట్టి ఏంగిల్ ఫిల్ అంటారు. అంటే కనిపించకుండా ఫిల్ చేసేస్తుంది, దాన్ని బాగా అడ్డు వస్తుంది. దీన్ని ఏంగిల్ ఫిల్ అంటారు. బుల్లిష్ అంటే మార్కెట్ పెరగడము, ఏంగిల్ ఫిల్ అంటే కప్పి ఉంచడం లేదా అడ్డు రావడము. ఇది అయితే దీన్ని మనం ఏదైనా ఒక కాయిన్ లోకి వెళ్ళి చూసుకుందాం. ఏ కాయిన్ లోకి వెళ్ళినా సరే ఇలాగే ఉంటుంది. ఈ కొత్త కాయిన్ రీసెంట్ గా వచ్చింది. దీంట్లోనే చూద్దాం. బుల్లిష్ ఏంగిల్ ఫిల్ అంటే ఏం చెప్పాము? ఎక్కడైనా సరే బాగా మార్కెట్ తగ్గుతూ వెళ్ళినప్పుడు, ఒక స్థాయికి చేరుకున్నప్పుడు దాని యొక్క ప్రయాణ వేగం అనేది ఆగిపోయి కాయిన్ యొక్క ధర స్థిరంగా కొనసాగుతుంది. అప్పుడు అనుకోకుండా రెడ్ క్యాండిల్ సమాంతరమైన గ్రీన్ క్యాండిల్ వస్తుంది. అలా వచ్చినప్పుడు, అలా ఏర్పడినప్పుడు ఆ కాయిన్ యొక్క విలువ పెరుగుతుంది. దీన్నే బుల్లిష్ ఏంగిల్ ఫిల్ అని అంటాం. ఇక్కడ చూడండి సార్, సమాంతరంగా ఏర్పడాలి కానీ కింద పైన రెండు తోకలు ఉన్నాయి. ఇక్కడ అలా ఉండకూడదు. అంటే ఉదాహరణకు చెప్తున్నా, ఎగ్జాక్ట్ గా అలాంటిదే కనిపించాలి అన్నప్పుడు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం వెతికేటప్పుడు బుల్లిష్ ఏంగిల్ ఫిల్ అనేది దాదాపు 90% రేరుగా ఏర్పడుతుంది, రెగ్యులర్ గా ఉండదు. అందుకే ఉదాహరణ ఇవ్వండి, ఇలా రెండు కింద పైన పుల్లలు లేకుండా గ్రీన్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ కి సమాంతరంగా ఏర్పడింది. అక్కడి నుంచి ఇది పెరగడం మొదలైంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఈ పుల్లలు తీసేసుకుంటే ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఏర్పడింది. అంటే మనకు చెప్తున్నది ఏంటి? మార్కెట్ అనేది క్రమంగా తగ్గుతూ ఉన్నప్పుడు ఒక స్థాయికి చేరిన తర్వాత, ఇదిగోండి ఇక్కడ ఒక స్థాయికి చేరుకున్న తర్వాత కాయిన్ యొక్క ప్రయాణ వేగం అనేది క్రమంగా తగ్గిపోతుంది. అప్పుడు రెడ్ క్యాండిల్ కి సమాంతరమైన గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. అక్కడి నుంచి పెరుగుతుంది. ఇక్కడ అదే జరిగింది, ఇదిగోండి ఇక్కడ కూడా అదే జరిగింది. ఇది ఒక కాయిన్. అలాగే ఇంకొక కాయిన్ ఏదైనా చూద్దాం. రెడ్ క్యాండిల్ కి సమాంతరమైనటువంటి గ్రీన్ క్యాండిల్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కింద పైన పుల్లలు ఉన్నాయి. ఆ పుల్లలు తీసేసుకున్నట్లయితే అక్కడ కూడా సేమ్ అలాగే ఏర్పడింది. రెడ్ క్యాండిల్ కు సమాంతరమైన గ్రీన్ క్యాండిల్ ఉంది, కానీ ఇక్కడ రెండు పుల్లలు తోకలు ఉన్నాయి. అవి లేకుండా ఉంటే ఇది కరెక్ట్. అలాగే ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలంటే ఇక్కడే చాలా సార్లు ఏర్పడి ఉంటాయి. కనిపిస్తుందా? రెడ్ క్యాండిల్ కి సమాంతరమైన గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు అక్కడి నుంచి ఈ కాయిన్, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందండి, ఫుల్ క్లారిటీ. తోకాలు లేవు, పుల్లలు లేవు, ఏమీ లేవు, ఫుల్ క్లారిటీగా కనిపిస్తుంది. ఇది చాలా రేరుగా ఏర్పడుతుంది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఓకే, దీన్ని బుల్లిష్ ఏంగిల్ ఫిల్ అంటాం. ఇంకా ఇక్కడే చూసుకోవచ్చు, ఇదే కాయిన్ లో చూసుకోవచ్చు, లేదా ఇంకో కాయిన్ లోకి వెళ్ళొచ్చు. ఎక్కడైనా ఇదే వర్తిస్తుంది. ఎక్కడైనా సరే ఇదే వర్తిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట కంపల్సరిగా ఏర్పడి ఉంటుంది, అక్కడి నుంచి పెరుగు ఉంటుంది. రైట్. ఇదిగోండి,
ఇక్కడ గనక కింద పైన తోకలు లేకుండా ఉంటే ఇది కూడా బుల్లిష్ యాంగిల్ ఫిల్లే. ఆ రెండు తోకలు ఏర్పడడం వల్ల అది బుల్లిష్ యాంగిల్ ఫిల్ కాదు, అది ఇంకొకటి. కానీ బుల్లిష్ యాంగిల్ ఫిల్ కరెక్ట్ గా సమాంతరంగా ఏర్పడాలి, అప్పుడు మాత్రమే. ఓకే, ఇంకా ఫుల్ క్లారిటీ. తోక తీసేస్తే ఇది కూడా బుల్లిష్ యాంగిల్ ఫిల్లే. ఇక్కడ నుంచి ఖచ్చితంగా పెరగాలి, పెరుగుద్ది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇది బుల్లిష్ యాంగిల్ ఫిల్ కి సంబంధించి. రెండవ పద్ధతి బేరిష్ యాంగిల్ ఫిల్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మార్కెట్ అనేది క్రమంగా తగ్గుతూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత దాని ప్రయాణ వేగం ఆగిపోతుందని. అలాగే మార్కెట్ పెరిగేటప్పుడు కూడా ఇక్కడ ఏమి ఏర్పడింది ఇందాక, ఇక్కడ వచ్చేటప్పటికి రెడ్ క్యాండిల్ కి సమాంతరమైన గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది కదా. అయితే ఇక్కడ నుంచి ఏమైంది, మార్కెట్ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ ఇది కూడా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఇది కూడా ఆగిపోవాలి. ఈ యొక్క కాయిన్ యొక్క ప్రయాణ వేగం కూడా ఆగిపోవాల్సిందే. ఇలా ఒక స్థాయికి చేరిన తర్వాత ఈ కాయిన్ కూడా ఆగిపోయిన స్థిరంగా కొనసాగుద్ది ధర అక్కడ. అప్పుడు గ్రీన్ క్యాండిల్ సమాంతరమైన రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు, గ్రీన్ క్యాండిల్ కు సమాంతరమైన రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు ఆ కాయిన్ యొక్క గ్రీన్ క్యాండిల్ కు సమాంతరమైన రెడ్ క్యాండిల్ ఏర్పడి కాయిన్ అనేది క్రమంగా తగ్గి, దీనిని బేరిష్ యాంగిల్ ఫిల్ అని అంటాం. ఇక్కడ బేరిష్ అంటే కాయిన్ యొక్క వాల్యూ తగ్గడం, అలాగే బేరిష్ అంటే మార్కెట్ లో తగ్గిపోవటాన్ని బేరిష్ అంటారు. బుల్లిష్ అంటే పెరగడం ఎలాగన్నామో, బేరిష్ అన్నా కూడా మార్కెట్ తగ్గిపోవడం. యాంగిల్ అంటే గ్రీన్ క్యాండిల్ ని రెడ్ క్యాండిల్ కప్పి ఉంచడము లేదా అడ్డు రావడము జరుగుతుంది. దీన్నే బేరిష్ యాంగిల్ ఫిల్ అని. బేరిష్ యాంగిల్ ఫిల్ లో ఎక్కడైనా సరే బేరిష్ యాంగిల్ ఫిల్ ఏర్పడిందంటే వెంటనే మనం ఆ కాయిన్ లో నుండి బయటికి వెళ్ళిపోవాలి, అంటే సెల్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఏర్పడిన బేరిష్ అనేది ఒక 4-5 క్యాండిల్ క్రమంగా తగ్గినప్పుడు ఇదంతా కూడా మనకు నష్టం వస్తుంది. అందుకని బేరిష్ యాంగిల్ ఫిల్ ఏర్పడినప్పుడు తప్పనిసరిగా మనము ఆ కాయిన్ లో ఒకవేళ ఉన్నాం వెంటనే ఎగ్జిట్ అవ్వాలి. తర్వాత మరలా బుల్లిష్ ఏర్పడితే ఎంటర్ అవుతాం, లేకపోతే ఇంకొక లేకపోతే పొసిసివ్ లేకపోతే మార్నింగ్ స్టార్ అయి ఏర్పడినప్పుడు వస్తాం. అది కాదు, ప్రస్తుతం ఏం చేయాలి అనేది మనం చూసుకోవాలి. ఓకేనా, ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఇందాక చెప్పిన దాని ప్రకారం ఏమో బుల్లిష్ యాంగిల్ ఫిల్ అంటే ఏంటి, రెడ్ క్యాండిల్ కి సమాంతరమైన గ్రీన్ క్యాండిల్ ఏర్పడాలి. ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం గ్రీన్ క్యాండిల్ కి సమాంతరమైన రెడ్ క్యాండిల్ ఏర్పడాలి. ఈ రెండు ఆపోజిట్ లో ఉంటాయి. కింద నుంచి పెరుగుతున్న దాన్నేమో బుల్లిష్ యాంగిల్ ఫిల్ అన్నాం, పైన పెరిగిన తర్వాత తగ్గిపోవడాన్ని బేరిష్ యాంగిల్ ఫిల్ అని కదా. మరి ఈ బుల్లిష్ బేరిష్ రెండు కూడా డైలీ ఏర్పడుతుంది. ఈ రోజు ఏర్పడతాయి, రేపు ఏర్పడవు అనేం లేదు. అయితే దీన్ని మార్కెట్ లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, ఈ కొత్త కాయిన్ లోనే చూద్దాం. ఏం చెప్పుకున్నాం, సమాంతరమైనటువంటి రెడ్ క్యాండిల్ ఏర్పడాలి. కనిపిస్తుంది కదా, తీసేసి గ్రీన్ క్యాండిల్ కి సమాంతరమైన రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు నెక్స్ట్ వెంటనే ఒక చిన్న గ్రీన్ పడి ఒక్కసారిగా చూడండి ఎక్కడికి వచ్చేస్తుందో మార్కెట్. ఓకేనా, అలాగే
సమాంతరమైనటువంటి రెడ్ క్యాండిల్ కనుక ఏర్పడిందా, కింద పైన తోకలు ఉండకూడదండి. కింద పైన తోకలు అనేవి ఉండకూడదు. అలా లేకుండా ఏర్పడితేనే దాన్ని మనము అని అంటాము. ఇక్కడ ఫుల్ గా ఏర్పడింది చూడండి, డైరెక్ట్ గా తగ్గిపోయింది. అలాగే ఏ కలర్లోకి వెళ్ళినా సరే ఇక్కడ ఇంకా ఫుల్ క్లారిటీగా ఉందండి. ఆ పైన రెండు పుల్లలు తీసేసుకొని ఉంటే దీనిని బేరిష్ యాంగిల్ ఫిల్ అంటారు. బేరిష్ యాంగిల్ ఫిల్ లో అక్కడ నుంచి ఇక అసలు తిరుగు లేకుండా తగ్గిపోయింది. ఇక్కడ కూడా మళ్ళా బేరిష్ ఏర్పడింది, ఫుల్ క్లారిటీగా కనిపిస్తుంది. వెంటనే బేరిష్లు ఏర్పడ్డాయి, అక్కడి నుంచి తగ్గిపోవడం జరిగింది. ఇది కూడా బేరిష్ యాంగిల్ ఫిల్లే, ఇది కూడా బేరిష్. ఏదైనా ఒక కాయంలోకి వెళ్ళి చూద్దాం, ఎక్కడైనా సరే అలాగే ఉంటాయి, ఏ మార్పులు ఉంటాయి. ఇదిగోండి, ఈ పుల్ల తీసేస్తే దీన్ని కూడా బేరిష్ యాంగిల్ ఫిల్ అనే అంటాం. తీసేస్తే అది కూడా బేరిష్ యాంగిల్ ఫిల్. చూడండి ఎంత బాగా తగ్గిపోయింది. అంటే దీన్ని బట్టి ఇదిగోండి, ఇది కూడా బేరిష్ యాంగిల్ ఫిల్, ఇది కూడా బేరిష్ యాంగిల్ ఫిల్. ఇంకా ఇదిగోండి, ఇది కూడా బేరిష్ యాంగిల్. పుల్లలు తీసేసుకోవాలి, రెండు సమాంతరంగా ఉండాలి. మనకు ఇక్కడ కూడా బేరిష్, ఇలా బేరిష్ యాంగిల్ ఫిల్ ఏర్పడినప్పుడు ఎప్పుడైనా సరే ఆ కాయిన్ లో నుంచి మనం బయటకు వెళ్ళి నెక్స్ట్ వేరే కాయిన్ ఏదైనా సరే బాగా పాజిటివ్ ఉంటే దాంట్లోకి వెళ్ళి ట్రేడింగ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా చూడండి, ఇదిగోండి, ఇది కూడా బేరిష్ యాంగిల్ ఫిల్. ఆ తోకలు తీసేస్తాం. ఇట్లా బుల్లిష్ యాంగిల్ ఫిల్ ఏర్పడినప్పుడు అయితే ప్రమాణంగా ఒక్క కాయిన్ లో ట్రేడింగ్ చేసుకుంటాం. అది అయిపోయిన వెంటనే మనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే అండి, ఇది అయిపోయింది అది అయిపోయింది అనే ఒక మైండ్ సెట్ తో ఉంటాం. ఇది తప్పు, మన మైండ్ సెట్ మార్చుకోండి. ఎవరికైనా నేను చెప్తున్న సలహా ఒక్కటే, ఇక్కడ మనకు 7 పద్ధతులు చెప్పారు. 7 పద్ధతుల్లో మీకు అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఒకటి నచ్చింది, వెళ్ళారు, ట్రేడింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇది ఒక మిషన్ కాదు కదా, ఇది ఒక యంత్రం అయితే దాన్ని మనం కంటిన్యూగా వాడచ్చు. మన మైండ్ ఎలా ఉంటుందంటే, ఈ రోజు నాకు ఒక $50 కావాలంటే రాదు. ఈ సబ్జెక్ట్ అనేది పూర్తిగా మీకు వచ్చినప్పుడు ఇక్కడ ఏం ఏర్పడుతుందో మీకు తెలిస్తేనే వస్తుంది. కానీ 5 వచ్చాయి, మరలా రెండో కాయిన్లోకి పోతే అది తగ్గిపోతుంది, ఈ 5 పోతాయి. అట్లా వెళ్ళొద్దు. ఒక కాయిన్ లో ట్రేడింగ్ చేశారంటే మీరు ఎక్కడ ఎంటర్ అయ్యారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎక్కడ ఎగ్జిట్ అయ్యారు అనేది మీకు అవగాహన రావాలి. రెండోది, ఏ పొజిషన్ లో ఎంటర్ అయ్యారు, నెక్స్ట్ ఇదే పొజిషన్ లో కొన్ని కాయిన్లు పరిశీలించాలి. మీరు వెళ్తున్న బాట కరెక్ట్ అని దాని ప్రకారం కంటిన్యూ చేయొచ్చు. అంతేకాని ఈ కాయిన్ అయిపోయింది కదా నెక్స్ట్ కాయిన్ లో కదా, అట్లా వెళ్ళిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయిన వాళ్ళు లేరు, కాలేరు కూడా. ఫస్ట్ నోట్స్ ఉండాల్సిందే. 1 గంట అయినా ట్రేడింగ్ చేసుకోండి, ఎర్లీ మార్నింగ్ లేకపోతే మీకు నచ్చిన టైం. ఆ టైంలో కూర్చొని ఆ బుక్ నోట్బుక్ తీసుకొని మీరు చేసేదాన్ని దాని మీద నోట్ చేసుకుంటూ కనుక్కున్నట్లయితే 100% మీకు అక్కడ న్యాయం. ఓకే, నెక్స్ట్ ఇలాంటి బేరిష్ ఏర్పడినప్పుడు, బేరిష్ యాంగిల్ ఫిల్ ఏర్పడినప్పుడు ఏ కాయిన్ లోనైనా సరే ఉండకూడదు, ఎగ్జిట్ అవ్వాల్సింది. ఎగ్జిట్ అవ్వకపోతే ఏమైతుంది, వచ్చిన ప్రాఫిట్ పోద్ది. ఇదిగోండి,
ఇక్కడ ఒక చిన్న పుల్ల ఉంది. యాక్చువల్ గా ఇది బేరిష్. ఇది ఇక్కడ నుంచి తగ్గుద్ది. ఇది కూడా బేరిషే. ఇది కూడా తగ్గుద్ది అని మనకు తెలుసు. తెలిసినప్పుడు 15 నిమిషాల టైం ఫ్రేమ్ లో నేను ఉన్నాను కదా, ఒక్కొక్క క్యాండిల్ 15 నిమిషాలకు సంబంధించింది, ఇది తగ్గిపోద్ది అని తెలుసు. తెలిసి కూడా నేను ఉన్నాను అంటే అర్థం ఏంటి? రాలేదని, లేకపోతే ఏదైనా సరే మొండిగా ఉన్నానని అర్థం. ఈ రెండింటికి మించి ఏమీ లేదు. అందుకని అలాంటి సిచ్యువేషన్లలో మాత్రం దయచేసి ఉండొద్దు. అలా ఉన్నాము అంటే మాత్రం మనకు నష్టం అనేది వస్తుంది. ఓకేనా? నష్టం అనేది అందుకని జాగ్రత్తగా మీరు ఇప్పుడు చెప్పిన 2 పద్ధతులను జాగ్రత్తగా పాటించండి. 100% మీకు న్యాయం జరుగుతుంది. బుల్లిష్ కి బేరిష్ కి తేడా మీకు తెలుసు. బుల్లిష్ లో మనం ఎంటర్ అయ్యి ట్రేడింగ్ చేసుకుంటాం. బేరిష్ లో అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతాం. మరి ఇటువంటిప్పుడు ఈ 2 పద్ధతులు కాకుండా కొత్తది 3వ పద్ధతి ఏంటయ్యా అంటే బుల్లిష్ హ్యామర్. హ్యామర్ అంటే మనకు తెలుసు. హ్యామర్ అంటే ఏంటిది? సుత్తి. సుత్తి ఎలా ఉంటుంది? పైన తల లావుగా, కింద కర్ర ఆకారంలో కనిపిస్తుంది. కొంచెం పైన తల దగ్గర కూడా హోల్ ఉంటుంది. అంటే ఈ కర్ర ఇటు నుంచి ఇటుకు వెళ్ళాలి కదా, ఇలా ఉంటుంది. మరి ఈ బుల్లిష్ హ్యామర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా చాలా వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఈ బుల్లిష్ హ్యామర్ ఏర్పడినప్పుడు మనం ఏం చేయాలి? ఎలా గుర్తించాలి అంటే ఏం లేదు సార్. బుల్లిష్ అంటే మనం చెప్తూనే ఉన్నాం, ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుంటేనే బుల్లిష్ మార్కెట్ అని అంటాం కదా. ఇక్కడ మార్కెట్ అనేది క్రమంగా తగ్గుతూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే తగ్గకుండా స్థిరంగా ఉన్నప్పుడు కూడా, ఇలా క్రమంగా తగ్గుతూ ఉన్నప్పుడు ఒక స్థాయికి వచ్చి దాని ప్రయాణ వేగం ఆగిపోయిన తర్వాత 2 క్యాండిల్ పక్కనే, సమాంతరంగా కాదు, ఇక్కడ పక్కనే అనుకోకుండా హ్యామర్ ఏర్పడినట్లయితే, గ్రీన్ కలర్ హ్యామర్. హ్యామర్ అంటే ఏంటి? సుత్తి. దీన్నే బుల్లిష్ హ్యామర్ అంటాం. ఇది ఎలా ఏర్పడాలా? ఇదిగోండి, ఉంటది. ఇలా ఒక కర్ర కిందకు ఉంటది, పైన తల కొంచెం కదా. దీన్ని బుల్లిష్ హ్యామర్ అంటాం. మరి ఈ బుల్లిష్ హ్యామర్ ఏర్పడినప్పుడు మార్కెట్ అనేది, యాక్చువల్ గా హ్యామర్ ఇలా ఉంటదండి, ఒకే కర్రతో ఉంటది. కానీ మనం అర్థం కావడం కోసం 2 గీతలు గీసాం. మనకు స్క్రీన్ మీద ఒకటే పుల్ల ఉంటది కింద. మీ అవగాహన కోసం ఇలా గీసాం. ఈ కర్ర ఆ చివరికి వెళితే హోల్ ఉంటది కాబట్టి దీన్ని బుల్లిష్ హ్యామర్ అన్నాం. అయితే ఈ బుల్లిష్ హ్యామర్ ఏర్పడినప్పుడు మార్కెట్ ఎలా ఉంటది అన్నట్లయితే చూడండి, ఇలా క్రమంగా తగ్గుతూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక స్థాయికి చేరి ఆగిపోయిన తర్వాత ఇక్కడ రెడ్ క్యాండిల్ పక్కనే హ్యామర్ ఏర్పడినట్లయితే మార్కెట్ లో ఈ కాయిన్ 2 రకాలుగా పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. 2 రకాలుగా పెరుగుతుంది. ఒకటి ఒకేసారి పెరుగుతుంది, ఒకే భారీగా ఒకే పెద్ద క్యాండిల్ పడితే పెరిగిపోతుంది. ఆ భారీ క్యాండిల్ లో మనకు 500 పాయింట్లు ఒకేసారి పెరిగింది. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే హ్యామర్ ఏర్పడిన తర్వాత ఒక 2-3 గ్రీన్ క్యాండిల్ ఏర్పడతాయి. ఆ తర్వాత మళ్ళా
ఒకటో రెండో రెడ్ క్యాండిల్ ఏర్పడతాయి, ఆ తర్వాత మరలా గ్రీన్ క్యాండిల్ ఏర్పడతాయి. ఇలా పెరుగుతూ వెళ్తూ, దీనికి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే రెడ్ క్యాండిల్ పక్కన ఎప్పుడైనా సరే హ్యామర్ ఏర్పడితే తప్పనిసరిగా ఆ కాయిన్ అనేది పెరుగుతుంది. రెడ్ క్యాండిల్ పక్కనే ఏర్పడకపోయినా కొన్నిసార్లు అనుకోకుండా హ్యామర్ ఏర్పడితే కనిపించిన చోట ఇది రెడ్ కలర్ హ్యామర్ కాదు, గ్రీన్ కలర్ హ్యామర్, గుర్తుంచుకోండి. దీనినే బుల్లిష్ హ్యామర్ అని అంటాము. ఈ బుల్లిష్ హ్యామర్ అనేది మనకు ఏర్పడితే కాయిన్ రెండు రకాలుగా పెరుగుతుంది. ఒకటి ఒకేసారి పెరగడం, రెండు క్రమంగా పెరుగుతూ మళ్ళా తగ్గుతూ మళ్ళా పెరుగుతూ పెరగడం, ఇలా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు బుల్లిష్ హ్యామర్ ఏర్పడినప్పుడు కొంచెం పరిశీలన చేసుకున్నట్లయితే 4-5 కాయిన్ ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఎక్కడైనా సరే హ్యామర్ ఏర్పడితే తప్పనిసరిగా ఆ కాయిన్ పెరగాలి. ఇప్పుడు వెళ్ళి చూసుకుందాం. చూడండి, ఏదైనా ఒక కాయిన్ లో హ్యామర్ ఏర్పడినప్పుడు ఇప్పుడే లైవ్ లో జరుగుతున్నది చూపిస్తున్నాం. లైవ్ లో ఇప్పుడు జరుగుతున్న దాన్ని చూపిస్తున్నాం. అంటే ఇలా ఏర్పడింది ఒక హ్యామర్, పైన తల ఉంది. ఈ హ్యామర్ ఏర్పడినప్పుడు ఒక్కసారిగా పెరగలేదు, జస్ట్ 2 సార్లు 2 క్యాండిల్ పడ్డాక మళ్ళా స్లో అయి మళ్ళా ఒక్కసారిగా పెరిగింది. అలాగే ఇంకా ఫుల్ క్లారిటీగా కావాలంటే ఇది కొన్ని ఒరిజినల్ హ్యామర్ అంటే తిరుగులేదు. చూడండి, ఒక్కసారిగా పెరిగింది. ఇక్కడ మీకు తెలుసు కదా సుత్తి, ఇది గ్రీన్ కలర్ లో ఉందా లేదా చూసుకోండి. గ్రీన్ కలర్ లో హ్యామర్ ఏర్పడినప్పుడు భారీ పెరుగుదల వచ్చేసింది. ఎక్కడి నుంచి పెరిగిందో చూడండి, దాదాపు 300-200 పాయింట్లు పెరిగిపోయింది. ఇలా మనకు ఎక్కడైనా సరే గ్రీన్ హ్యామర్ ఏర్పడినప్పుడు మనము కంపల్సరిగా దాన్ని గమనించుకొని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. కనుక నిజమైనటువంటి హ్యామర్ గనక ఏర్పడిందంటే మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఇక్కడ ఉన్న వాటిల్లో అన్ని కూడా హ్యామర్లు చాలా ఏర్పడ్డాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా హ్యామర్ ఏర్పడింది. ఇది కూడా హ్యామరే, దాని ముందుది కూడా హ్యామరే. ఇది కూడా బ్రహ్మాండంగా పెరిగింది, ఇది కూడా సూపర్ గా పెరిగింది. అలాగే దాని పక్కనే ఎఫ్టిటి కాయిన్, ఇక్కడ కూడా హ్యామర్ స్టార్టింగ్ లో. అవి రెండు కూడా హ్యామర్లే. అక్కడి నుంచి కూడా బ్రహ్మాండం, ఇదిగోండి ఇది కూడా హ్యామరే, అక్కడ కూడా బ్రహ్మాండంగా పెరిగింది. హ్యామర్ కనుక గ్రీన్ కలర్ లో కనుక ఏర్పడినప్పుడు మనకు అక్కడ ప్రాఫిట్ అనేది భారీగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా హ్యామరే, అక్కడ కూడా చూడండి ఇది కూడా హ్యామరే, ఇది కూడా హ్యామరే, ఇది కూడా హ్యామరే. ఎలా పెరుగుతూ పోయిందో చూడండి. అంటే దీన్ని బట్టి బుల్లిష్ హ్యామర్ అంటే రెడ్ క్యాండిల్ పక్కనే ఏర్పడాలని రూల్ లేదు, ఎక్కడైనా హ్యామర్ ఏర్పడుతుంది. ఇంకా రెడ్ క్యాండిల్ పక్కన గనక హ్యామర్ ఏర్పడిందంటే మాత్రం కంపల్సరిగా దాన్ని గమనించుకుంటూ ఉండడమే. ఓకే, ఈజీగా బాగా భారీగా పెరుగుతుంది. ఇది దీనికి సంబంధించి. ఓకే, బుల్లిష్ యాంగిల్ ఫిల్, రెండోది బేరిష్ యాంగిల్ ఫిల్, 3 బుల్లిష్ హ్యామర్ అని చెప్పుకున్నాం. ఈ మూడింటి గురించి మీకు ఒక పూర్తి క్లారిటీ ఉంది అనుకుంటున్నాను. నేను
వాళ్ళు ఇప్పుడు రెస్పాండ్ అవ్వండి. అందరూ అవ్వద్దు. నేను అడిగిన వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? ఇప్పుడు నాకు ఒక ఫుల్ క్లారిటీ ఉంటుంది. 5186599100తో వచ్చారు. చేసుకోండి. వారి పేరేంటో నాకు తెలియదు. 5186599100 మీకు కనిపిస్తుంది. కనిపిస్తుంది ఇక్కడ. అన్మ్యూట్ చేసుకోండి, లేకపోతే నేను రిమూవ్ చేసేస్తాను. హ్యాపీ ఈవినింగ్ సార్. ఓకే, ఒక్క నిమిషం. మరి ఇక్కడ నేను అడిగేది చెప్పాలి మీరు. మ్యాండేటరీ ఏం కాదు, మీకు ఎంత అర్థమైందో తెలుసుకోండి. దీన్ని ఏమంటారు? కింద పైన పుల్ల తీసేస్తే దీన్ని ఏమని పిలుస్తారు? అసలు కొంచెం కొత్త. వెరీ గుడ్, మీకు అర్థమైంది. ఇది బుల్లిష్ యాంగిల్. మీరే మరి దీన్ని ఏమంటారు? పుల్లలు తీసేస్తే మరి మీరు బుల్లిష్ యాంగిల్ ఫిల్ లో మా కాయిన్ లోకి ఎంటర్ అవుతారా, బేరిష్ యాంగిల్ ఫిల్ లో ఎంటర్ అవుతారా సార్? ఎంటర్ అవుతా సార్. దీన్ని ఏమంటారు సార్? హ్యామర్ సార్. హ్యామర్ అంటే ఏ కలర్ లో ఉంటే పెరుగుద్ది కాయిన్? కలర్ సార్. రెడ్ కలర్ కాదా? కాదు. పక్కా కన్ఫర్మే కదా? ఏమి డౌట్ లేవు కదా? ఏం లేవు సార్. నెక్స్ట్ అండి, సిద్ధు గారు అన్మ్యూట్ చేసుకోండి. దీన్ని ఏమంటారు? ఏ హ్యామర్ అండి? మరి దీన్ని ఏమంటారు? ఇది హ్యామర్. మరి దీన్ని హ్యామర్ సార్. ఇది అది హ్యామర్ సార్. అది మూడింటిని ఏమంటారు? మరి దీన్ని ఏమంటారు? సార్ అది రైట్, మంచిగానే చెప్పారు. అది దాని ఒక పేరు ఉంది, అది ఇంకా మీకు కాల అని మీరు ఏం చెప్తారు అని. కొంతమంది హ్యామర్ లాగే ఉంది కదా అని హ్యామర్ అంటారేమో. మరి దీన్ని ఏమంటారు? నా స్క్రీన్ కది మీరు ఇక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. ಕೊಡೋದು
ఎందుకంత ఎందుకు ఒక నేను నిలబడి చెప్పు ఎందుకు పోకుంటున్నాడు అంత బుట్టలో కాఫీ నాకు అర్థం కాదు అబ్బిగమే ఒకటేసారి బట్టలు తీసుకున్నాను బీరువాలో కమ్మలు ఉన్నాయి
పసుపు ఏమిటనా? పసుపు దీంట్లో పెరుపైటు కొబ్బరి പിന്നെ కొబ్బరి అనుకోవచ్చాలే ₹3 आलू शिष्ट बनवता आलू बात आलू शिष्ट बन आलू चपराले अरे ना मत मैं आए तो अल्पीला अवा
నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి. హలో చెబుతా అంగట్లుండా అంగట్లుండానుతా